గ్రీటింగ్స్ ఆఫ్ ద డే. నేను మీ జ్యోతి సైకాలజిస్ట్ ఫ్రమ్ విజయవాడ. హ్యాపీ ఉమెన్స్ డే. అందరికీ ముందుగా హ్యాపీ ఉమెన్స్ డే. ఈ సంవత్సరం థీమ్ వచ్చి ఇన్స్పైర్ ఇంక్లూజన్. ప్రతి సంవత్సరం ఒక్కొక్క థీమ్తో మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాము మనం. అయితే అసలు 8వ తారీఖు మహిళా దినోత్సవం మార్చి 8వ తారీఖే ఎందుకు జరుపుకోవాలనేది కూడా తెలుసుకుందాము. అయితే ఇది మహిళా దినోత్సవం అనేది ఎలా వచ్చింది? కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది మహిళా దినోత్సవం అనేది. యుఎస్లో న్యూయార్క్లో టెక్స్టైల్ కంపెనీలో కొంతమంది మహిళలు వర్క్ చేస్తున్నారు. మహిళలు వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు చేసే పని అంటే పనికి తగ్గ గంటలు అంటే 12 గంటలు 15 గంటలు కాకుండా 8 గంటలు 9 గంటలు కావాలని చెప్పి కోరడం, వాళ్ళు మెరుగైన జీతం కోసం పోరాటం చేయడం, వాళ్ళు ఓటు వేసే హక్కు గురించి వాళ్ళు పోరాటం జరిగింది. దానికి చాలామంది 15,000 మంది మహిళలు ఒక ప్రదక్షిణలాగా చేశారు. అది ఎలా ఒక ర్యాలీ టైపు చేశారు. అయితే దాంట్లో అప్పుడు 1908లో ఉద్యమాలు చూసి చాలామంది మహిళలు ముందుకొచ్చి దీంట్లో అన్నాడు మహిళల డిమాండ్ చూసి దృష్టిలో పెట్టుకొని అమెరికాలో సోషలిస్ట్ పార్టీ వాళ్ళు 1909 జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించారు. 1909లో జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించారు. అమెరికాలో జాతీయ మహిళా దినోత్సవం ప్రకటించడంతో అంతర్జాతీయంగా కూడా మహిళా దినోత్సవంగా ప్రకటించాలని ఆలోచన వచ్చింది కొంతమందికి. అయితే దాంట్లో క్లారా జెట్కిన్ అనే మహిళ 17 దేశాలకి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ వర్కింగ్ ఉమెన్గా వర్క్ చేస్తుంది తను. అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవము చేయాలని ప్రకటించడంతో దాని కాన్ఫరెన్స్కి 17 దేశాల మహిళలు అందరూ కూడా వచ్చి కాన్ఫరెన్స్కి వచ్చి ఆ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా 1909లో జరపాలని చెప్పి మద్దతు పలికారు. అయితే ఇది కొంతమంది 1975 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించి ప్రతి ఏటా ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఏది మన మహిళా దినోత్సవం అనేది ప్రతి ఏటా ఐక్యరాజ్య సమితి కూడా 1975 సంవత్సరం నుంచి ప్రతి ఏటా 8వ తారీఖు మహిళా దినోత్సవంగా ఘనంగా కార్యక్రమం నిర్వహిస్తుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క థీమ్తో వచ్చి మనము మహిళలందరూ కూడా అంటే మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ రోజుల్లో మహిళలు మనము అంటే వ్యాపారాలలో కానీ లేకపోతే ఏదైనా జాబ్లో కానీ ఇంట్లో కానీ అన్ని రంగాలలో మనం ముందుకు వెళ్తూ అంటే మగవారితో సమానంగా కాకపోయినా మహిళలు 30% అంటే 30% అంతవరకు ఆర్థికంగా మగవారికి సహాయపడుతూ అన్ని రంగాల్లో ముందుకు దూసుకొని వెళ్తున్నారు ఈ రోజుల్లో మహిళలు. అలాగే ఇదివరకు రోజుల్లో పోలిస్తే అంటే పాతకాలంలో కూడా మహిళలు మగవారికి అండగా ఉన్నారు. కాకపోతే అప్పట్లో ఎక్కువగా బయటకు వచ్చి చేయలేదు. కానీ అప్పట్లో కూడా పొలం పనులని అడవులకి వెళ్ళి కట్టెలు కొట్టుకు రావడం అని లేకపోతే ఇంట్లో మొత్తం పనులని చేయడము, పిల్లలకి కూర్చొని ఇంట్లో పాఠాలు చెప్పుకోవడము అన్నీ చేసేవారు. కాకపోతే ఈ రోజుల్లో మహిళలు ఎక్కువగా చదువుకోవటం, మగవారితో సమానంగా చదువుకోవటం వల్ల ప్రతి పనికి బయటికి రావటం, మగవారితో సమానంగా పని చేయాలని అనుకోవటము, మగవారికి సమానంగా ప్రతి ఒక్క వర్క్లో ఆడవారు కూడా హెల్ప్ఫుల్గా ఉండటము, తన ఫ్యామిలీని తను కాపాడుకోవడము ఈ రోజుల్లో జరుగుతుంది. అలాగే ప్రతి మహిళలో కూడా ఇప్పుడు వచ్చే భావితరాలకు కూడా ప్రతి మహిళ కూడా ఇంకా ముందుకు వెళ్ళాలని చక్కగా ఎన్నో జాబ్స్లో అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము పూల దండలు కట్టే మహిళలను చూస్తున్నాము, పూల దండలు వేపించుకునే మహిళలను కూడా చూస్తున్నాము. అంటే అలాగా ఈ రోజుల్లో ఫ్లైట్ నడిపే వాళ్ళు కూడా ఉన్నారు మహిళలు. అలాగా అన్ని రంగాలలో ఆకాశంలో సగం భాగంగా అయిపోయారు. అలాగ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారు. అలాగే అందరికీ ఇలాగే ఇంకా మంచిగా మహిళలందరూ ఒక సొసైటీలో మంచి గుర్తింపు తెచ్చుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.